హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మనం తింటున్న డైలీ ఫుడ్‌లో మన బాడీకి ఎంతవరకు ప్రోటీన్స్ అందుతున్నాయో లేదో మనకు తెలియదు. కానీ మనం తింటున్న వాటిలోనే కొన్ని మార్పులు చేసుకుంటూ వెళ్తే మన బాడీకి పర్ఫెక్ట్‌గా మనం న్యూట్రిషన్స్ అందించే వాళ్ళం అవుతాం. సింపుల్‌గా ఎలా చేసేసుకోవాలో చేస్తాను రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ విధంగా అయితే మనం కుక్కర్ పెట్టుకోవాలి. కాస్త మందంగా ఉన్నది పెట్టుకొనేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్, ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకైతే ఒక ఫుల్ స్పూన్ వరకు అయితే జీరా వేసుకోవాలి. సో, ఈ జీరా కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి లేదా మీ స్పైస్ ఎక్కువ బాగా తినాలి అనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. సో, ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ క్యారెట్స్ అనైతే ఈ విధంగా ఫైన్‌గా కట్ చేసుకోండి. అలాగే ఒక 20 అయితే బీన్స్ వరకు కట్ చేసుకోవాలి. ఇవి కూడా చాలా ఫైన్‌గా కట్ చేసుకుంటే ఉడకడానికి, అలాగే తినేటప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఇక్కడైతే చిక్కుడుకాయి, ఇంకా మీరు వేరే ఏమన్నా ఆనపకాయలు, సో, ఇంకా కాలీఫ్లవరు, క్యాబేజ్ ఇంకా ఏమన్నా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. నేనిక్కడ ఆలు కూడా ఒక ఫైన్‌గా కట్ చేసుకున్న ఆలూను, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేశాను. సో, మీరు ఇంకా ఎక్కువగా వెజిటబుల్స్ మీ దగ్గర బఠానీ ఉన్నా బఠానీ కూడా వేసుకోవచ్చు. సో, ఏవి దొరికితే అవి. ఇంకా మీరు ఆకుకూరలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇందులోకి. సో, అన్నీ అయితే ఒకసారి ఫైన్‌గా ఒక 2 మినిట్స్ వరకు అయితే వేయించుకొనేసి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయితే పచ్చివి వేగించుకోండి. సో, పచ్చిదనం పోయేంత వరకు. సో, ఇవి కాస్త వేగాయి అన్నప్పుడైతే ఒక 2 మీడియం సైజు టొమాటోస్‌ని బాగా ఫైన్‌గా కట్ చేసుకొనేసి ఇందులో వేసేసి, ఇప్పుడు టొమాటోస్ అలాగే కూరగాయలన్నీ బాగా మెత్తబడేలా వరకు అయితే ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసుకొనేసి మూత పెట్టేసి అవి కాస్త బాగా మెత్తపడేలాగా మో ఇలాగే ఉడికించుకోవాలి. సో, ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి అంతా బాగా కలుపుకోవాలి. యాక్చువల్‌గా ఈ కూరగాయల్లోకి నేను ఆల్రెడీ సాల్ట్ వేశాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో, మీరు యాడ్ చేసుకోండి. ఇలా వెజిటబుల్స్ ఒక 50% ఉడికాయి అన్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు, ఒక ఫుల్ టీ స్పూను కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా! సో, చూసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి. సో, ఇంతేనండి, చాలు, ఏమి ఎక్కువ అవసరం లేదు. సో, ఇవన్నీ వేసుకొనేసి ఇవి కూడా కాస్త పచ్చి వాసన పోయే వరకు అయితే ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. సో, ఇందులోకి మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ నేను రైస్ వాడుతున్నాను. సో, మీరు రైస్‌కి బదులు గోధుమ రవ్వ పెద్దగా వస్తుంది కదా! ఆ రవ్వ వాడుకోవచ్చు. లేదా జొన్నలు మునుము కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయించుకొని సో, వాటిని వాడుకోవచ్చు. లేదా కొర్రలు వాడుకోవచ్చు. సో, మీకేది అవైలబిలిటీ ఉంటే అది. బట్ అందరికీ అవైలబిలిటీ రైస్ కాబట్టి సో, నేను రైస్‌తో చూపిస్తున్నాను. అది ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు వస్తుంది కదా! ఎర్ర కందిపప్పు. మరి ఇంకొక కాలు భాగం అయితే పెసరపప్పు. ఇంకొక కాలు భాగం వచ్చేసి కందిపప్పు. ఈ రేషియో అనేది ఇవి స్టాండర్డ్ ఏం కాదు. ఈ పప్పులనేది మీకున్న అవైలబిలిటీని బట్టి రేషియో మార్చుకోవచ్చండి. బట్ నేనైతే అన్నీ మిక్స్డ్‌గా అండ్ న్యూట్రిషన్స్‌గా ఉంటాది అని చెప్పి నేను ఈ విధంగా అయితే అన్ని రేషియో తీసుకున్నాను. సో, ఇలా అన్నీ వేసి మిక్స్ చేసేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి. సో, ఒక మినిమమ్ అయితే ఒక 1 అవర్ వరకు నానపెడితే చాలా మెత్తగా వస్తుంది రైసు. సో, ఒక 1 అవర్ సోక్ చేసిన తర్వాత మనం ఇందాక అన్ని కూరగాయలు ఉడికించుకున్నాం కదా! సో, వాటిలోకి ఈ రైస్ అంతా వేసేసుకోవాలి. సో, రైస్‌లోకి అన్నీ వేసేసి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటె తీసుకొని వెజిటబుల్స్ అలాగే రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ టోటల్ రేషియో మనము 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా! సో, 2 గ్లాసెస్‌కి గాను నేను 8 గ్లాసెస్ వాటర్ వేశాను. 8-10 కూడా వేసుకోవచ్చు. అది మీరు వెజిటబుల్స్ వేసే దాన్ని బట్టి అనమాట. సో, ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అయినాయి. దట్టు ఇక్కడ మరీ ఎక్కువగా ఉడకాల్సిన వెజిటబుల్స్ ఏవీ లేవు కాబట్టి నేను 8 గ్లాసెస్ సరిపోతుంది అని వేశాను. సో, ఒకసారి వాటర్ టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అలాగే స్పైస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కుక్కర్ మూత పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో, ఇలా విజిల్ తీసేసిన తర్వాత గరిటెతో బాగా స్మాష్ చేసుకోండి. ఎక్కడన్నా వెజిటబుల్స్ ఉన్నా సో, రైస్ అలాగే వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్సప్ అయిపోతాయి. సో, ఇలా మిక్సప్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఫైన్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర ఇక్కడైనా డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. లేదా సర్వ్ చేసేటప్పుడైనా కూడా వేసుకోవచ్చనమాట. సో, అంతేనండి. సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు మీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.